కళాశాలలో అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పిస్తానని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మెట్టుగడ్డలోని బీఈడీ కళాశాల ఆవరణలో విద్యార్థుల కోసం నూతనంగా నిర్మిస్తున్న టాయిలెట్స్ కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డలు టాయిలెట్స్ గదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను అర్థం చేసుకుని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి వారికి టాయిలెట్ ఏర్పాటు చేయుటకై నిధులు సమకూర్చి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని ఏ పాఠశాల కానీ కళాశాలలో కానీ ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి వస్తే తప్పకుండా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మహబూబ్నగర్ను ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాలనే సంకల్పంతో ఉన్నామని, అందుకు మీ అందరూ కూడా చదువులో మంచిగా రాణించి మహబూబ్నగర్ను విద్యలో మొదటి స్థానంలో నిలపాలని ఆయన కోరారు. ఎన్నో సంవత్సరాలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగానే వెంటనే పరిష్కరిస్తున్నందుకు విద్యార్థులు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 2 వారాల క్రితము బీఈడీ కాలేజ్ విజిట్కి వచ్చినప్పుడు ఆడపిల్లలు చాలా బాధతో చెప్పిండ్రు, మాకు టాయిలెట్ ఫెసిలిటీ లేదు, లైబ్రరీ ఫెసిలిటీ లేదు అని చెప్పి. ఆ రోజే అధికారులను పిలిచి మాట్లాడడం జరిగింది. ఆ రోజు చెప్పినాం కూడా, ఎక్కడ ఫండ్స్ లేకుంటే మేము మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం కూడా కంట్రిబ్యూట్ చేసుకొని ఈ అమ్మాయిలకు నెల రోజుల లోపల టాయిలెట్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఇస్తాము, అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పినాం. అనుకున్న విధంగా ఈరోజు మేమందరం కంట్రిబ్యూట్ చేసుకుంటా ఉన్నాం. మా కాంగ్రెస్ నాయకులం అందరం. రాజకీయం అంటే గతంలో ప్రజలను భయపెట్టియడము, బెదిరియడము, లాక్కోవడము, గుంజుకోవడము, కబ్జాలు చేయడం అనేదే ఉండే 10 సంవత్సరాలు. కానీ ఈరోజు ప్రజాపాలనలో రాజకీయం అంటే ప్రజల కష్టాలు తెలుసుకోవడము, ప్రజలకు సేవ చేయడము, వాళ్ళ ఇబ్బందులను తొలగించుకోవడము, వాళ్ళను ఆప్యాయంగా పలకరించడము, ఇది రాజకీయ నాయకులు చేయాల్సిన పని. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, సమస్యలను పరిష్కారం చేయడం, తామే కొంత చొరవ చూపి సోషల్ సర్వీస్గా కొన్ని కార్యక్రమాలు చేయడం, ఇది మహాత్మా గాంధీ గారు రాజకీయ నాయకులు ఏం చేయాలనో ఆ రోజు బ్రాడ్గా చెప్పిన విషయం. సో గాంధీ వారసులుగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా ఎక్కడ వీలైతే అక్కడ స్వంతంగా మేము శ్రమదానం చేసైనా, లేదు కంట్రిబ్యూట్ చేసైనా, రిసోర్సెస్ మొబిలైజ్ చేసైనా వీలైనన్ని సౌకర్యాలు మా పిల్లలకు కలిగించాలని చెప్పి మేమందరం అనుకున్నాము. అందులో భాగంగానే ఈరోజు మొదటి కార్యక్రమం మా ఆడబిడ్డల, మా చిన్నారుల బాధలు తీర్చే ఒక కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టినాం. చాలా సంతోషమైన కార్యక్రమం, సంతోషంగా ఉంది మా మిత్రులు మాకు సహకరిస్తున్నందుకు. ఈ సందర్భంగా నేను మహబూబ్నగర్లో ఉన్న నా నియోజకవర్గంలో, పట్టణంలో కావచ్చు, అన్వాడ కావచ్చు, మహబూబ్నగర్ మండలం కావచ్చు, ఏ స్కూల్స్లో కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము, టాయిలెట్ ప్రాబ్లం, ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే లోకల్ నాయకులతోటి కాంటాక్ట్ అయి నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం, అది ఎస్డిఎఫ్లో చేస్తామా, సిడిపిలో చేస్తామా, మున్సిపాలిటీ ఫండ్ నుంచి చేస్తామా, ముడా ఫండ్ నుంచి చేస్తామా, లేకుంటే అధికారులని కలెక్టర్ గారి స్పెషల్ ఫండ్ నుంచి చేస్తామా, లేదు మేమందరం కూడా కంట్రిబ్యూట్ చేసుకొని చేస్తామా, ఏదో ఒక రకంగా ఆ సమస్యను పరిష్కారం చేసే కార్యక్రమం మేము చేయదలుచుకున్నాం. విద్య మాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ అంశం. 10 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైంది, కానీ ఇప్పుడు కావద్దు అని చెప్పి మేము చాలా గట్టి నిర్ణయం తీసుకొని ఉన్నాం. కాబట్టి ఏ విషయం ఉన్నా కూడా మా నాయకుల కన్నా చెప్పండి. ఇక్కడ మాకు గ్రంథాలయ చైర్మన్ ఉన్నారు, ముడా చైర్మన్ ఉన్నారు, మున్సిపాలిటీ చైర్మన్ ఉన్నారు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు, వాళ్ళ దృష్టి కన్నా తీసుకురండి. లేదు వీళ్ళెవరు అందుబాటులో లేకుంటే, మీకు తెలియకుంటే చక్కగా నా క్యాంప్ ఆఫీస్లో వచ్చి ఆడ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక రిజిస్టర్ పెడతా. దాంట్లో మీరు రాసి మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఖచ్చితంగా మా ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. వీలైతే ఆ ప్రిన్సిపల్ వాళ్ళు ఎవరైనా ఉంటే నేనే కాంటాక్ట్ చేస్తా. మీ సమస్యను అతి త్వరలో పరిష్కరించే ప్రయత్నం చేస్తా. మీరందరూ కూడా విద్యలో మహబూబ్నగర్ను నెంబర్ 1 చేయడానికి మాకు సహకారం అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మీడియా మిత్రులకు కూడా
ఇటువంటి పాజిటివ్ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా మీ బాధ్యతగా తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఏదైతే కార్యక్రమం జరిగిందో చాలా సంతోషకరం. బహుశా ఇది మొట్టమొదటిసారి అనుకుంటున్నా నేను ఈ కాలేజ్ ఏర్పడినప్పటి నుంచి ఒక ప్రజాప్రతినిధి వచ్చి సమస్యల మీద ఫోకస్ పెట్టడమే కాదు, సమస్య పరిష్కారం కోసం కూడా సరైన స్టెప్పులు తీసుకొని ఇమ్మీడియట్గా 2 సమస్యలు ఇప్పుడు పరిష్కారం చేయడం జరిగింది. ఒకటి బోర్ వేయడం, రెండోది బాత్రూమ్స్ కోసం, నెక్స్ట్ పిల్లల చైర్స్ ఏదైతే బిల్డింగ్ డ్యూయల్ డెస్క్ల కోసం, తర్వాత ఇంటిగ్రేటెడ్ కాలేజ్ బిల్డింగ్ కోసం కూడా ఇంజనీర్ గారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా వారం 10 రోజుల లోపల ఎస్టిమేషన్ సబ్మిట్ చేయమనడం చాలా సంతోషకరం. ఇంతవరకు ఇక్కడ హాస్టల్ లేకుండే సారు హాస్టల్ విషయం కూడా ఆలోచన చేసి ఈరోజు నేను బడ్జెట్లో పెట్టించుకొని ఈ కాలేజీను బాగా అభివృద్ధి అనుకున్నా అనేటటువంటి ఏదైతే సంకల్పం వ్యక్తం చేసిండ్రో చాలా సంతోషకరం. చాలా రోజుల తర్వాత ఈ కాలేజీకి ఒక మహర్దశ వస్తుంది అనే దానికి మాకు ఎటువంటి సందేహం లేదు. ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.